శ్రీకాంత్ గారు, యాక్చువల్గా మీ అబ్జర్వేషన్ ఏంటంటే ఇది మీకు సంబంధించిన వ్యవహారం కాదు, కానీ మీరు కూడా వన్ ఆఫ్ ది గెస్ట్గా ఉన్నారు కాబట్టి మొత్తానికి మీ పార్టీలో మరి రోజా గారు పార్టీ తరపున వెళ్ళి ప్రచారం చేశారా లేకపోతే ఆవిడ వ్యక్తిగతంగా వెళ్ళి ప్రచారం చేసిందో తెలియదు, కానీ ఆవిడ ప్రచారం చేసింది డిఎంకేకి. కానీ గెలిచిన తర్వాత మాత్రం పార్టీ కాదు, అదే దాన్ని ఏమంటారు, ఏదో ఆవిడ స్టాండ్ని ఫిరాయించి విజయ్ గెలుపు అసలు సూపర్ డూపరు, దానికి మా జగనన్న తోడ్పాటు కూడా ఉంది, మా జగనన్న పరిపాలన తీసుకొస్తానన్నాడు అని చెప్పేసి ఫోటో చూపించాడు కాబట్టి అక్కడ ప్రజలు నమ్మారని చెప్పేసి మాట్లాడి, మరి అప్పుడు వెళ్ళి ఆవిడ ప్రచారం చేయాల్సింది విజయ్కి. అప్పుడు ప్రచారం చేయకుండా గెలిచిన తర్వాత డప్పు కొడుతుంది ఆవిడ, వెళ్ళి ప్రచారం చేసింది డిఎంకేకి. అసలు మీ పార్టీ ఏమన్నా అటువంటి స్టాండ్ ఏమన్నా తీసుకుందా, లేదంటే ఆవిడ వ్యక్తిగతంగా వెళ్ళిందా? ఓవరాల్గా ఇప్పుడున్న సిచ్యుయేషన్ మీరు ఎలా చూస్తారు? విజయ్ మేలు కోరారు కాబట్టి, అంటే గెలిచిన తర్వాత ఆ ఫోటోలు ఇవన్నీ చూపించుకున్నారు కాబట్టి మీ కొంత క్రెడిట్ క్లెయిమ్ చేశారు కాబట్టి, ఇప్పుడు ఆయన బోర్డర్లో లేకుండా ఏఐడిఎంకే పుణ్యమా అని చెప్పేసి ఆయన సేఫ్ జోన్లోకి వెళ్ళినట్టుగా కనపడుతుంది. సో వాట్ యు సే? రోజా గారు మెడ్రాస్ లో ఉండినారు, వాళ్ళ వ్యక్తిగతం విషయం మీదనే పోయిండొచ్చు. కాకపోతే ఈ రోజు మరి ఒకవేళ మన టీవీకి అధినేత వచ్చిన దానికి ఎవరైనా కంగ్రాచులేషన్స్ కానీ అది చెప్తా ఉంటారు, కానీ పార్టీ స్టాండ్ అయితే మాది ఎక్కడా లేదు. నాకు తెలిసి రోజా గారు వారు వ్యక్తిగతంగానే పోయారు. కానీ 2026లో తమిళనాడు ఎన్నికల్లో ఏఐడిఎంకే వారు పెద్దగా కుదుపు వచ్చిందనేది మాత్రం వాస్తవం. దీంట్లో షణ్ముఖం వర్గము బయటకు వచ్చేసి దాదాపు ఆయన సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు కూడా అనుకుంటా ఇప్పుడు ఆయన, దాదాపు 30 మంది అన్నారు మీరు సురేష్ గారు, 36 మంది 36 మెంబర్స్ రాజీనామా చేసి టీవీకే అధినేత చేతిలో సీఎం గారు విజయ్ కు మద్దతుగా ప్రకటించాలని ప్రయత్నిస్తున్నారు. జరిగేది కూడా రేపు అదేనేమో. కానీ టీవీకే అధికారంలోకి రాకుండా బీజేపీ గానీ, డిఎంకే గానీ, ఏఐడిఎంకే గానీ చాలా ప్రయత్నాలు చేశాయి. దీంట్లో ముఖ్యంగా దుర్మార్గంగా బీజేపీ ప్రవర్తించింది. బీజేపీ మనకు రాష్ట్రంలో గతంలో చూసాం, ఈ 2000 ఎన్నికల్లో విజయ్ వారి యొక్క ఇది వచ్చేస్తూనే రాకూడదు అనే ఉద్దేశంతో బీజేపీ చాలా ఎంత దుర్మార్గం అంటే అంత దుర్మార్గం. గతంలో ఈ రోజు వచ్చినటువంటి హైయెస్ట్ పార్టీకి వచ్చినటువంటి దీన్ని గతంలో గోవాలో గానీ, లేదంటే వాజ్పేయి ఉన్నప్పుడు గానీ, కర్ణాటకలో గానీ ఏ విధంగా వీళ్ళు ప్రవర్తించారు, వీళ్ళ పార్టీ కాదంటే ఏ విధంగా ప్రకటించారు అన్నది బాగా అందరికీ దేశ ప్రజలంతా చూశారు వీళ్ళు చేసిన దుర్మార్గాన్ని. అంటే వీళ్ళు ఏదో ఎంతసేపు రాజకీయం చేస్తే మేమంతా అందరూ కన్ను మూసుకొని ఉంటారు అని చూస్తాని ఒక్కొక్కసారి ఒక్కొక్క రాష్ట్రాన్ని దీన్ని ఇది చేయాలనుకుని హస్తగతం చేసుకోవాలనుకుంటున్నారు. ఈసారి తమిళనాడులో వీళ్ళు ఫెయిల్యూర్ అయ్యేది మాత్రం వాస్తవం. ఏఐడిఎంకేలో 47 మంది ఉంటే దాదాపు 36 మంది ఇప్పుడు విజయ్ వైపు చూస్తున్నారు. షణ్ముఖం లాంటి కీలక నేతలను విజయ్ దగ్గర పెట్టుకోవాలని చూస్తున్నాడు. ఎందుకంటే లాస్ట్ కు వచ్చేటప్పటికే డిఎంకే వర్సెస్ టిఎంకే ఈ రెండు ఉండాలనేది ఒక నిర్ధారణగా విజయ్ యొక్క అభిమతం అనేది తెలుస్తా ఉంది. ఇవంతా కూడా సైడ్ అయిపోతాయి. ఎందుకంటే ఏఐడిఎంకే గానీ, ఈఎస్పీ గానీ వీళ్ళిద్దరూ కూడా ప్రభుత్వాన్ని మనం విజయ్ని కానీకుండా వాళ్ళు చెయ్యాలా బీజేపీ యొక్క అండతో అన్నది చాలా పెద్ద జరిగింది, మ్యాజిక్ జరిగింది. అందరూ దేశ ప్రజలంతా కూడా సూచించారు. కానీ మనం ఒక్కసారి దీంట్లో గుర్తు పెట్టుకుంటే, మనం పోయినసారి రజనీ గారు ప్లాన్ చేశారు. మనకు పాతది మనం ఒకసారి చూస్తే రజనీ గారు నాకు వారు చేసింది రిపీట్ అనిపిస్తుంది. 1996లో డిఎంకేకు ఓటు వేయండి అని వారు చెప్పారు, కానీ అప్పుడు ఏఐడిఎంకే ఓడించింది. కానీ ఇప్పుడు విజయ్ వచ్చిన తర్వాత ఏఐడిఎంకే ఎమ్మెల్యేలు వచ్చి ఇక్కడ విజయ్ ను కలిసే పరిస్థితి వస్తా ఉంది. అంటే అప్పుడు రజనీ యొక్క ఫార్ములా ఇప్పుడు మరీ ముందుకు వస్తా ఉంది. కాబట్టి దీంట్లో బీజేపీ ఎటువంటి పరిస్థితుల్లోనూ ఇటువంటి దీనిలకు పోకూడదు. ఎందుకంటే ఒక పెద్దరికంగా ఉన్నారు. ఒక దేశంలో మోడీ ప్రధాని అంటే ఇన్ని రోజులు హర్షించారు. ఇటువంటి ఈవీఎంలు కానీ ఇటువంటి రాష్ట్రంలో జోక్యం చేసుకొని అక్కడ రానికుండా చేయడం అనే విషయాలు చాలా నీచంగా అనిపిస్తా ఉంది. వారి స్థాయికి తగదు బీజేపీకి. ఈ యొక్క విషయాలంతా కూడా గమనించి బీజేపీ ప్రవర్తించాలని నేను కోరుకుంటున్నా. ఇప్పుడు విజయ్ గెలుపులో కూడా ఈవీఎం పాత్ర ఉందంటారా ఏంటి కొంపదీసి మీరు? అంటే విజయ్ గెలుపులో ఈవీఎం పాత్ర లేదు. నేను చెప్పేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన విషయాన్ని అందరూ అనుకునేది మన కాంగ్రెస్ అధినేత చెప్పిండేది. ఇప్పుడు మన రాష్ట్రంలో కూడా వారు మరి చాలా మంది ఇదే విషయాలను ప్రవర్తిస్తున్నారు. ఆయన జిల్లాలు తిరిగి చెప్తున్నారు. ఈ యొక్క ఈవీఎంల అంశాలు అనేటువంటివి చిన్న విషయం కాదు. ఇది మామూలుగా ఏదంత వరకు దొరికేంత వరకు దొంగ, దొరికినాక దొర అవుతాడు కదా. ఆ విషయంలో ఏదో ఒక్కరోజు ఈ విషయం ఈవీఎం బయట పడుతుంది. బీజేపీ యొక్క దుర్బుద్ధిని, బీజేపీ యొక్క నీచ ప్రవర్తనను దేశ ప్రజలంతా కూడా గమనిస్తారు, తెలుసుకుంటారనే తెలుసుకోవాలి. ఓకే.
సో మొత్తానికైతే రాష్ట్రం శ్రీరామ్ గారు ఆడియో అండి సార్. శ్రీరామ్ శ్రీరామ్ గారు మాట్లాడు. ఏం లేదు మా శ్రీకాంత్ చెప్పింది ఎలా ఉందంటే దున్నపోతే శ్రీకాంత్ గారు డిబేట్కి వచ్చారనుకుంటా. కాదు సార్ శ్రీకాంత్ గారు అన్యాయం అంటే సార్ ఒక్క నిమిషం సార్ అన్యాయం అక్రమాల గురించి మీరు మాట్లాడుతున్నారు కదా. సరే మీకు కొన్ని ఎగ్జాంపుల్ చెప్తాను సార్. అన్యాయాలు అక్రమాలు ఏంటి అంటే అధ్యక్షుల పదవి నుంచి రిమూవ్ చేయడాన్ని అన్యాయం అంటారు. శ్రీరామ్ గారు ఏదో ఒక పాయింట్ ఉంది, ఆయన కంప్లీట్ చేసిన మీరు చెప్తారు కానీ. ఏం లేదు మా శ్రీకాంత్ చెప్పింది ఎలా ఉందంటే దున్నపోతే దూడల్లో మెయ్యపోతే ఎడ్లలో అన్నట్లాగా ఉంది. ఒక దగ్గర గెలిస్తేనేమో కరెక్ట్ గా గెలిచినట్టు, ఇంకో దగ్గర గెలిస్తేనేమో మొత్తం పోయినట్టు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు తెలంగాణ అక్కడ కేరళలో కూడా అలాగే గెలిచిందా ఏంటి? ఈవీఎంల వల్లే గెలిచిందా ఏంటి? కాబట్టి ఏంటంటే దీనికి ప్రూఫ్ అనేది లేకుండా అవకాశం ఉంది కదా అని మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు. ఏదైనా ఒక డెసిషన్ తీసుకోండి. ఏ పార్టీలైనా నేను కూడా అనేది ఈవీఎంల గురించి మాట్లాడే వాళ్ళు ఎవరైనా సరే ఏదో ఒక డెసిషన్ తీసుకోండి. నేనేం కాదట్లా, ఏదో ఒకటి తీసుకోండి. అయితే ఇది లేదంటే అది ఒక దగ్గర ఒకలాగా ఒక దగ్గర ఒకలాగా మాట్లాడకండి. మీరు మాట్లాడిన దాంట్లో వాస్తవం ఏంటంటే రజనీకాంత్ గారు ఇప్పుడు కూడా చేశారు, ఇప్పుడు రాజకీయం చేశారు, ఆ రాజకీయం కూడా బెడిసి కొట్టింది. ఇది మాత్రం వాస్తవం. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ తరఫున వెళ్ళి రజనీకాంత్ గారిని డిఎంకే నాయకుడిని కలవడం, స్టాలిన్ కలవడం, ప్రపోజల్స్ పెట్టడం, ఇదంతా కూడా ప్రజలు యాక్సెప్ట్ చేయలేదు. ప్రజలు యాక్సెప్ట్ చేయలేదు కాబట్టి ఈ రోజు ఏఐడిఎంకేలో ఈ స్థాయిలో వ్యతిరేకత రావడం అనేది మనం చూసాం. ఇప్పుడు డిఎంకే కూడా ఎందుకు భయపడింది? ప్రయత్నం చేసింది. డిఎంకే ఏం ప్రయత్నం చేయలేదని కాదు, రజనీకాంత్ మాట్లాడిన తర్వాత ప్రయత్నం చేసింది. కానీ ఏఐడిఎంకే డిఎంకే కలిసినా కూడా అక్కడ గవర్నమెంట్ ఫామ్ చేసే పరిస్థితి లేదు. మళ్ళీ కమ్యూనిస్టులు కావాలి, మళ్ళీ సివికే కావాలి, మళ్ళీ ఇంకోటి ఎవరో కావాలి, ఇవన్నీ జరిగే పనులు కాదు. అందువల్ల ఆగిపోయింది. దాని వల్లనే ఇప్పుడు ఈ చీలిక వచ్చింది. మొత్తం ఓవరాల్ గా ఈ చీలిక రావడానికి కూడా కారణం ఈ భారతీయ జనతా పార్టీ ఆడిన ఏదైతే ఒక ప్రయత్నం ఏదైతే ఉందో, రజనీకాంత్ ద్వారా చేసిన ప్రయత్నం ఏదైతే ఉందో, అది బెడిసి కొట్టడం అనేది టోటల్ గా ఇప్పుడు ఏఐడిఎంకేకి పుట్టిముంచింది. ఇది మనం గమనించాలి. కరెక్ట్. సార్ కోటేశ్వర గారు కంక్లూడ్ చేద్దాం. సార్ నాగార్జున గారు ఏమన్నా ఉందా? ఓకే సాంప్రదాయాలు ఒక విషయం అండి. శ్రీకాంత్ గారు సాంప్రదాయాలు సొద్దుపోసల గురించి మా అన్న దగ్గర నేర్చుకోమంటున్నారు. మరి ఏం నేర్చుకోవాలంటే నాకు తెలిసి కొన్ని ఉన్నాయి సార్ సిచ్యువేషన్లు. ఆ సిచ్యువేషన్ చెప్తాను. అవి నేర్చుకోవాలి కదా, చెప్తే నేర్చుకోవాలతో కూడా మేము డిసైడ్ అవుతాం. మొదటిది ఏంటంటే 2014లో తల్లికి ఎంపీ సీట్ ఇచ్చి ఓడిపోతే సరే పాపం మా తల్లి ఓడిపోయింది కదా, 2019లో మళ్ళీ ఒకసారి నిలబెడతామని చెప్పి నిలబెట్టకుండా సీట్ లేదు ఏం లేదు పక్కెళ్ళి కూర్చోమ్మా వంట చేసుకోపో అని చెప్పి నెట్టేయటం సాంప్రదాయమా? మొదటిది. రెండోది 2019లో అన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత మన పార్టీ ప్రెసిడెంట్ గా మన తల్లి ఉంటే ఇంక చాలమ్మ వెళ్ళి పక్కన కూర్చోమని చెప్పి ఆ దగ్గర ఉన్న అధ్యక్షురాలు సీట్లు లాగేయటమా? మూడోది ఆయన బ్రాడ్ ఆస్పెక్ట్ లో దేశవ్యాప్తంగా జరుగుతున్న వాటిని గురించి ప్రస్తావించినప్పుడు మీరు మళ్ళీ పర్సనల్ గా ఓన్లీ పార్టీని అటాక్ చేసుకుంటూ జరిగిపోయినట్టు దాని అది ఇక్కడ రెలవెంట్ కాదు. నా అభిప్రాయం ప్రకారం అది రెలవెంట్ కాదు. ఓకే, మీరు ఖండించవచ్చు. వేరే రాష్ట్రాల్లో ఎలా ఇచ్చారు, ఇక్కడ మన తమిళనాడులో ఎందుకు తొక్కారు? రైట్. ఓకే, అది పెద్ద బిగ్ డిబేట్ అవుతుంది. అది అంత డిస్కస్ చేసే టైం లేదు కానీ ఒక్క నిమిషం.